లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముగ్గురు వ్యక్తులు తుపాకీ తూటాలకు బలయ్యారు. అందులో ఈ ఆప్షెట్కే గజ్జెల్లి మల్లె అని దీన్ని కట్టించి కాల్చి చంపడం జరిగింది. ఎస్సీ అతను గజ్జెల్లి మల్లె. తర్వాత గాజరాజు సింగారాజు ఇంకిద్దరు ఆ మోత్కూరు పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు రజాకారులప్పుడు అక్కడ వాగుల పొక్క తీసి వాళ్ళతోనే తీపిచ్చి అక్కడ కాల్చడం జరిగింది. వాళ్ళు అక్కడ చచ్చిపోయారు. ముగ్గురు అమరులయ్యారు. ఈ గ్రామానికి ఆ చరిత్ర ఉంది. ఇట్లాంటి గ్రామంలోకి రావడం అంటే అసలు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అప్పుడేమో తుపాకీ తూటలకు బలైతే ఇప్పుడు వీళ్ళంతటా వీళ్ళే ఎర్రమందు లోపటేసుకొని వీళ్ళే బలవుతారు. అప్పుడు రజాకారులు చంపితే ఇప్పుడు వీళ్ళే చంపుకుంటారు. ఇదేనంతేనా? వాళ్ళది వీర మరణం అయితే వీళ్ళది ఇది పనికి మాలిన మరణం, ఇది దిక్కుమాలిన మరణం. ఆ తర్వాత ఈ గ్రామంలో కూడా అనేక ఉద్యమాలు జరిగినాయి. మా భూమి కోసం భుక్తి కోసం వర్గ పోరాటం నడిపిన మావోయిస్ట్ ఉద్యమం కూడా జరిగింది ఈ గ్రామంలో. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ గ్రామం నుంచే, అంటే ఈ మండలంలో ముగ్గురు వ్యక్తులు మొదలు, ఈ గ్రామం నుంచి ఇద్దరం, అనంతుల గురుమూర్తి, సింగారప్పల నేను, ఇంకో ఆయన బాబు రావణని రామారావు, మేము ముగ్గురే జెండా ఎగిరేసినాం. తెలంగాణ ఉద్యమం కూడా ఇక్కడి నుంచే మొదలైంది ఈ మండలంలో. మరిపడగ గ్రామం.